సార్ మనకు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్‌లో మనం ఎక్కువ మార్కులు పొందాలనంటే పాలిటీలో సో విద్యార్థులు అవలంబించాల్సినటువంటి విధానం ఏంటి సార్? సో నేను ముందుగానే చెప్పినట్టు మనం కోచింగ్ ఇచ్చేటప్పుడే ప్రిలిమినరీ ప్లస్ మెయిన్స్ విధానంలోనే ఇస్తాం. సో కోచింగ్ ఇచ్చేటప్పుడు సో వాళ్ళు ప్రిపరేషన్లో భాగంగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ తర్వాత సో స్టాటిక్ బుక్స్ చదువుకుంటూ క్లాస్ నోట్స్ ప్రిపేర్ అవుతూ డైలీ మెయిన్స్ ఆన్సర్ కంపల్సరీ ఒకటైనా వాళ్ళు రాయాల్సిన అవసరం అవుతుంది. అది బేసిక్స్ నుంచి కావచ్చు, రీసెంట్ ఈరోజు న్యూస్ పేపర్ నుంచి కావచ్చు. సో ఒక ఆన్సర్ 10 మార్క్స్ ఆన్సర్ 2 పేజెస్ వాళ్ళు రాయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది అందరూ చేయరు. సో వాళ్ళు స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటారు, రెగ్యులర్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. సో ఎగ్జామ్ 1 మంత్ 2 మంత్స్ ముందు కూడా చాలామంది ఆగిపోతారు. సో కంటిన్యూగా కన్సిస్టెన్సీతో ఫైనల్ వరకు డైలీ రివిజన్, ప్రాక్టీస్ టెస్ట్, అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఎవరైతే లాస్ట్ డే వరకు చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారండి. సార్ మనకు ఎంవీసీ అకాడమీలో ప్రజెంట్ యూరేకా ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. అసలు యూరేకా ప్రోగ్రామ్ ఏంటి సార్ అసలు? సో యురేకా ప్రోగ్రాంలో మనం ఫోకస్ చేసింది ఇప్పుడు నేను చెప్పే విధానం మొత్తం ఫోకస్డ్గా ప్రిలిమ్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో ఈ ప్రిలిమ్స్లో మనం వెయిటేజ్ ఇన్ ద సెన్స్ స్టాటిక్ పార్ట్లోంచి వెయిటేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం రీసెంట్ డెవలప్మెంట్స్ మీద ఫోకస్ చేస్తూ వాళ్ళకి డైలీ బేస్డ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీక్లీ టెస్ట్ ఉంటాయి. సో డైలీ టెస్ట్ ఉంటాయి. సో గ్రాండ్ టెస్ట్ కూడా మనం ప్రాపర్గా మనం ఫాలో అవుతాం. సో ఇక్కడ మనకి రెగ్యులర్ బేస్డ్గా అంటే ఇక్కడ యురేకా ప్రోగ్రామ్ ద్వారా ఎంవీసీ అకాడమీ నుంచి మనం ఇప్పుడే కొంతమంది కొత్తగా వచ్చి అంటే ప్రిపరేషన్ అంటూ తెలియదు, యూపీఎస్సీ సిలబస్ ఏంటో తెలియదు, అలాంటి వాళ్ళని 6 monthsలో క్రాక్ చేస్తామని మనం చెప్పట్లేదు. సో కంప్లీట్గా వాళ్ళ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అయినా బేసిక్ నాలెడ్జ్ అయినా ఎంతో కొంత ఉంటుంది. ప్రిలిమినరీ రాస్తున్నారంటే కంపల్సరీ ఉంటుంది. సో ఆ ఫౌండేషన్తో మనం ఈ 6 months బేసిక్గా ఫౌండేషన్లో మనం రీసెంట్ డెవలప్మెంట్స్ ప్లస్ స్టాటిక్ మీద కంప్లీట్గా ఒక స్కెడ్యూల్ మేనర్లో రెగ్యులర్గా మనం టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తూ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా వాళ్ళు చేసే మిస్టేక్స్ ఎక్కువగా రెక్టిఫై చేయాలి. అది మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ అయినా రెక్టిఫై చేయకుండా నెక్స్ట్ టెస్ట్ రాయడం వల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. అది మేము గమనించాం. సో అవి రిపీట్ కాకుండా మేము చూస్తాం. యూరేకా ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సార్ ఇది December 4th నుంచి స్టార్ట్ అవుతుంది సార్. మనకి ఎగ్జామ్ వరకు కంప్లీట్గా మేము ఫాలో అప్ చేస్తాం. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిట్లో ఉంది మనకి ప్రోగ్రామ్ ఇట్లా. సో ప్రెజెంట్ అయితే మనం ఆన్లైన్లోనే ఈ ప్రోగ్రామ్ యాజ్ ఆఫ్ నౌ మనం కంప్లీట్ చేస్తున్నామండి. సో ఎగ్జామ్ వరకు బైలింగ్వల్గా ఉంటుందండి. సో